మత్తయి సువార్త 26వ అధ్యాయము మొదటి వచనం. యేసు ఈ మాటలన్నీ చెప్పి చాలించిన తర్వాత జరిగినది ఏమనగా, ఆయన తన శిష్యులను చూచి 2 దినములైన పిమ్మట పస్కా పండగ వచ్చుననియు, అప్పుడు మనుష్య కుమారుడు సిలువ వేయబడుటకై అప్పగింపబడుననియు మీకు తెలియను అని చెప్పెను. ఆ సమయమున ప్రధాన యాజకులను, ప్రజల పెద్దలను, కయప అను ప్రధాన యాజకుని మందిరములోనికి గుడి వచ్చి యేసును మాయోపయము చేత పట్టుకుని చంపవలనని ఏకమై ఆలోచన చేసిరి. అయితే ప్రజల్లో అల్లరి కలవకుండానట్లు పండగలో వద్దని చెప్పుకొనిరి. జాగ్రత్త గమనించండి. యేసుక్రీస్తు ప్రభు వారు ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత ఆయన ఏ వయసు వరకు ఆయన ఈ భూమి మీద ఉన్నారంటే రమారమి లేదా సుమారు 33.5 సంవత్సరాలు. మనం శ్రద్ధగా చూస్తే బైబిల్లో ఆయన గొప్ప పరిచర్య మనకు చక్కగా కనబడేది. ఆయన చేసినటువంటి 3.5 సంవత్సరాల పరిచర్య అనగా 30వ ఏట నుంచి ఆయన పరలోకానికి వెళ్ళిపోయేంత వరకు చేసిన పరిచర్య సుమారు 3.5 సంవత్సరాలు. ఈ 3.5 సంవత్సరాలు ముగిసిపోయి ఆ యొక్క ఎండింగ్ డేస్ కి వస్తా ఉన్నాయి. అనగా ఇక ఆయన బయలుదేరాలి, పరలోక రాజ్యానికి వెళ్ళిపోయి ఆ దినములు దగ్గర అవుతున్నప్పుడు జరిగిన సంఘటన. ఈ పస్కా పండగ అనగానే, పస్కా పండగ ఎంతమంది గుర్తుంది? ఒకసారి చేతులు ఎత్తండి. పస్కా పండగ గురించి ఎంతమంది గుర్తుంది? రైట్. పస్కా పండగ ఏమిటని ఆలోచన చేస్తే, ఈ ఇజ్రాయెల్ ప్రజలందరూ కూడా బానిసలుగా ఒక దేశంలో ఉన్నారు. ఒక 400 నుంచి 430 సంవత్సరములు బానిస జీవితము ఆ యొక్క పరాయి దేశంలో అనగా ఈజిప్టు దేశంలో బానిసలుగా బతుకుతూ ఉన్నారు. ఈ యొక్క జనాంగాన్ని దేవుడు బయటకు తీసుకురావడానికి 10 రకాల తెగులను ఆయన అనగా దేవుడు ఆ యొక్క ఈజిప్ట్ మీద ఆయన తీసుకొచ్చి ఉన్నారు. ఆ చివరి తెగులే అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క జ్యేష్ఠ పుత్రుడు గాని, ఆ ప్రథమ ఆ యొక్క జన్మించినటువంటి జంతువు గాని, మనిషి గాని చంపేయడానికి దేవుడు తీసుకొచ్చిన చివరి తెగులే ఆ తెగులు. అప్పుడు యేసయ్య ఏం చేశారంటే, దేవుడు ఏం చేశారంటే, నేను మరణదూతని ఈ దేశం మీదకి పంపిస్తున్నాను. ఈ దేశంలో మీరు కూడా నివాసం చేస్తున్నారు కదా, ఈ మరణ దూత నుంచి మిమ్మల్ని కాపాడడానికి, ఈ మరణ దూత నుంచి మిమ్మల్ని కాచుకోవడానికి మీరు చెయ్యవలసింది ఏమిటయ్యా అంటే, ఒక గొర్రె పిల్లని తీసుకొని దాని యొక్క రక్తము తీసుకొని మీ గుమ్మములకి అంటించుకోండి అని యేసయ్య సెలవిచ్చి ఉన్నారు. యేసు మాట ప్రకారమే యేసయ్య అనగా దేవుడు మోషేకి చెప్పగా మోసేస్ వచ్చి ఇశ్రాయేలు ప్రజలకి చెప్పి ఉన్నారు. ఇశ్రాయేలు ప్రజలంతా కూడా చక్కగా వారు ఒక గొర్రె పిల్లని తీసుకొని ఎవరింటికి వాళ్ళు తీసుకొని చక్కగా దాని యొక్క రక్తము తీసుకొని వారి యొక్క గుమ్మములకి రాసుకొని ఉన్నారు. రాసుకున్న తర్వాత ఆ యొక్క మాంసము చక్కగా దాన్ని ఆ నిప్పుల మీద కాల్చుకొని చక్కగా భుజించారు. అయితే సర్వసాధారణంగా బ్రెడ్ అనేది ఏదైతే ఉందో, రొట్టె ఏదైతే ఉందో దాంట్లో ఈస్ట్ కలుపుతారు. ఎంతమంది తెలుసు ఈస్ట్? ఈస్ట్ కలిపితే ఏమవుతుంది? రొట్టె కొంచెం గట్టిగా ఉంటది. ఈ బ్రెడ్ ఎలా ఉంటది? సాఫ్ట్ గా ఉంటుంది. ఈ సాఫ్ట్నెస్ ఎలా వస్తుందంటే, ఈస్ట్ అనే ఒక బ్యాక్టీరియా లేక మైక్రో ఆర్గానిజం ని మనం కలపటం వలన అది చక్కగా ఉబ్బిపోయి చక్కని గ్యాసెస్ అది రిలీజ్ చేసి ఆ పిండిని కాస్త లూజ్ గా చేసి రొట్టె చేసుకున్నప్పుడు చక్కగా మెత్తని ఆ యొక్క రొట్టె తయారవుతోంది. అయితే అక్కడ దేవుడు సెలవిచ్చినది ఏమిటంటే, మీరు రొట్టె చేసుకోండి కానీ అది పులియని రొట్టె. హల్లెలూయా. మీరు పస్కా పండగ అనగా ఈ పండగలో లేదా ఈ సందర్భంలో మీ విందులో ఈ విందు ఎలా చేసుకోవాలంటే, మీరు ఆ మేక పిల్లని లేదా గొర్రె పిల్లని చక్కగా కాల్చుకొని తినాలి. దాన్ని విరగొట్టకూడదు. దాన్ని తీసుకుని అలా తింటూ ఉండాలి. రెండవదిగా మీరు రొట్టెలు చేసుకుంటారు కదా, ఈ రొట్టెలు ఎలా ఉండాలంటే పులియని రొట్టెలై ఉండాలి. ఎందుకు అయ్యా అంటే, దేవుడు చూడండి, ఆయన ఏం చెప్పినా దాంట్లో ఒక పరమార్థం ఉంది, అర్థం ఉంది, పాట ఉంది. ఆ పులియని రొట్టె పులిసిన రొట్టెకి ఏంటంటే, పులియని రొట్టె స్వచ్ఛమైనది, శుద్ధమైనది. పులిసిన రొట్టె అశుద్ధమైనది అంటే తినకూడదని కాదు, దాని సాదృశ్యంగా అది కనబడుతూ ఉన్నది. స్వచ్ఛమైన హృదయం కావాలి, పులిసిన హృదయం వద్దు.
స్వచ్ఛమైన హృదయం కావాలి, పులియని జీవితం కావాలి. పులిసిపోయిన జీవితం వద్దు. గట్టి జీవితం కావాలి, బలమైన జీవితం కావాలి. లుసుకున్నటువంటి జీవితాలు వద్దు. దేవుడి కోసం నిలబడ్డామంటే స్ట్రాంగ్ గా నిలబడాలి. గాలి రాగానే, శ్రమ రాగానే పడిపోతారు, కష్టం రాగానే పడిపోతారు. ఆ రోజు జాగ్రత్త గమనించండి. ఆ యొక్క పస్కా పండుగ గురించి చెప్పిన తర్వాత ముందుకు వెళ్ళిపోదాం. ఆ యొక్క పస్కా పండుగలో ఏం చేయాలంటే పులియని రొట్టెలు భుజించాలి. ఎందుకయ్యా అంటే పులియని రొట్టె స్వచ్ఛమైనది, శుద్ధమైనది, సాదృశ్యంగా దేవుడు ఆజ్ఞాపించి ఉన్నాడు. దేవుడు ఆజ్ఞాపించాడు కాబట్టి ఖచ్చితంగా చెయ్యాలి. అందుకే సర్వసాధారణంగా చూడండి, చాలా సంఘాలలో బల్ల అనగానే వాళ్ళు ఏమిస్తారంటే డబల్ రొట్టె ఇస్తారు, లేదా బ్రెడ్ ఇస్తారు. ఈ బేకరీలో దొరికే బ్రెడ్ అనేది పులిసిన రొట్టె. వాక్యానుసారంగా మాట్లాడితే చర్చిలో బల్లాగా బ్రెడ్ ఇవ్వకూడదు. ఎందుకు ఇవ్వకూడదు? అది పాసవర్ ఫెస్టివల్లో ప్రభు చెప్పాడు. ఏం చెప్పాడంటే పులియని రొట్టె నువ్వు తీసుకోవాలని చెప్పాడు. మన సంఘంలో మనం ఏమిస్తున్నామంటే గోధుమ రొట్టె ఇస్తున్నాం, తెల్లని గోధుమ రొట్టె. చాలా సంఘాలకు తెలియదు. వాళ్ళు తెలిసో తెలియకో ఈజీగా దొరుకుతుందని షాప్లోకి వెళ్ళి ఆ యొక్క బ్రెడ్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టేసి చేస్తూ ఉంటారు. గుర్తుపెట్టుకోండి, మీకు వీలైతే అలా చేస్తున్న సేవకులతో మాట్లాడండి. బైబిల్ ఏం చెప్తుందో అది మాత్రం మనం చేయాలని వాళ్ళకి గుర్తు చేయండి. అలా చేయడం చిన్న నేను చెప్పట్లేను, కానీ దేవుడిచ్చిన సూచనల ప్రకారమే సంఘమైనా నడవాలి, మనిషి అయినా నడవాలి, కుటుంబమైనా నడవాలి. ఆ రోజు సరే, ఆ తర్వాత ఏం జరిగిందంటే ఆ మరణదూత ఈజిప్ట్ దేశంలో ఉన్న ప్రతి కుటుంబాన్ని దర్శించింది. ప్రతి కుటుంబంలో ఒక మనిషిని చంపేసి తీసుకెళ్లిపోయింది. ఎవరయ్యా? మరణదూత. అలాగే ఇజ్రాయెల్ ప్రజలు ఉంటున్నటువంటి పాలెము లేదా ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఇంట్లోకి వెళ్ళడానికి ట్రై చేసింది, కానీ గొర్రెపిల్ల రక్తము లోనికి పోనీలే. అది ఏ రక్తమో? నిబంధన రక్తము. దేవుడికి మనుషులకి మధ్యన చేయబడిన నిబంధన రక్తమును దాటి మరణ దూత రాలేదో. నీ గుమ్మానికి, నీ ఇంటికి యేసయ్య రక్తం ఉన్నట్లయితే, యేసయ్య రక్తమును నువ్వును నీ ఇంటి వారు కడగబడ్డట్లయితే ఏ మరణ దూత నీకు హాని చేయలేదో. ఏది నీకు హాని చేయలేదు. ఎందుకు తెలుసా? ఎందుకంటే నువ్వు ఎవరి రక్తంతో కడగబడ్డావు? యేసు రక్తంతో. హల్లెలూయా. సో అలాగనే మరి ఇశ్రాయేలు ప్రజలు ఆ పస్కా పండుగ చేసుకుంటూ ఉన్నారు. ఆ పస్కా పండుగ దేనికి సాదృశ్యంగా ఉందంటే యేసయ్య మనుషుల కోసం బలైపోయిన గొర్రె పిల్లలా కనబడుతున్నాడు. ఆ పస్కా పండుగ గొర్రెను బలిచ్చే ఆ రక్తం వలన ఇశ్రాయేలు మీదకి రావాల్సినటువంటి మరణ దూత తప్పిపోయింది, మరణం తప్పిపోయింది. బతికి బయట పడ్డారంటే ఆ నిబంధన రక్తము ద్వారానే. అలాగే ఈ రోజు నువ్వైనను నేనైనా ఈ లోకమైనను మరణం దాటికోవాలంటే, మరణ దూతను తప్పించుకోవాలంటే, నరకాన్ని తప్పించుకోవాలంటే నిబంధన రక్తం కావాలి. ఆ నిబంధన రక్తమే యేసయ్య కార్చిన, కల్వరి సెలవులో కార్చిన రక్తము. యేసు రక్తము. ఆ రక్తాన్ని బట్టి యేసయ్యకి చప్పట్లు కొడదామా? కొంచెం గట్టి కొడదామా? కొంచెం గట్టి కొడదామా? కొంచెం గట్టి కొడదామా? కొంచెం గట్టి కొడదామా? హల్లెలూయా. ఆ రోజు తన శిష్యులందరూ పిలిచాడు. ఆయన చేయాల్సిన మినిస్టర్ అయిపోయింది. ఆయన చేయాల్సిన పరిచర్య ఆల్మోస్ట్ ముగింపుకు వచ్చిన తర్వాత తన 12 మంది శిష్యులు పిలిచి, ఇదిగో నా శిష్యులారా, పస్కా పండుగ రాబోతున్నది, పస్కా మీరు సిద్ధపరచండి అన్నప్పుడు సిద్ధపరిచారు. సిద్ధపరిచిన తర్వాత చక్కగా వీళ్ళంతా కూర్చొని యేసయ్య అక్కడ చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడో చూద్దాం. 17వ వచనం చూద్దాం. పులియని రొట్టెల పండుగలలో మొదటి దినమందు శిష్యులు యేసునద్దకు వచ్చి, పస్కాను భుజించుటకు మేము నీ కొరకు ఎక్కడ సిద్ధపరచ గోరుచున్నావని అడిగిరి. అందుకు ఆయన, మీరు పట్టణమందు ఫలాని మనిషి ఎదుకు వెళ్ళి, నా కాలము సమీపమై ఉన్నది, నా శిష్యులతో కూడా నీ ఇంట పస్కాను ఆచరించదనని బోధకుడు చెప్పుచున్నాడు అని అతనితో చెప్పండి అనెను. యేసు తమకు ఆజ్ఞాపించిన ప్రకారము శిష్యులు చేసి పస్కాను సిద్ధపరిచిరి. యేసయ్య చెప్పాడు. ఏం చెప్పాడంటే, శిష్యులారా మీరు వెళ్ళి పస్కాని మీరు సిద్ధపరచండి అన్నప్పుడు యేసయ్య ఏం చెప్పాడో యాజ్ ఇట్ ఈజ్ గా శిష్యులు చేస్తూ ఉంటారు. జాగ్రత్త గమనించండి. శిష్యులు ప్రార్థిస్తే అద్భుతాలు జరుగుతున్నాయి. శిష్యులు మరణించిన వాళ్ళని తిరిగి లేపుతున్నారు, దయ్యాల్ని వెళ్ళగొడుతున్నారు, రోగంతో ఉన్న వాళ్ళకి స్వస్థత తెస్తున్నారు. ఇవన్నీ ఎలా సాధ్యమవుతున్నాయి అంటే యేసయ్య మాటకి లోబడతారు కాబట్టి.
ఏ దినానైతే నువ్వు యేసయ్యకి నువ్వు లోపడుతావో నీవు కూడా శిష్యుల వల్లే అద్భుతమైన ప్రార్థన, అద్భుతమైన కార్యాలు నీ ద్వారా కూడా దేవుడు చేయిస్తాడు. హల్లెలూయా. కొడదామా చప్పట్లు యేసయ్య అలాంటి మంచి వాగ్దానం ఇస్తున్నందుకు. ఆ తర్వాత ఏం జరిగిందయ్యా? ఆ తర్వాత ఏం జరిగిందంటే పస్కా పండుగ సిద్ధపరిచిన తర్వాత అందరూ కూడా మరి ఆ యొక్క గదిలోకి వెళ్ళిపోయారు. అందరూ మంచిగా భోజనం కోసం కూర్చున్నారు. అక్కడ బల్ల ఉంది, బల్ల మీద రొట్టెలు ఉన్నాయి, ద్రాక్షరసం ఉంది, అన్ని సిద్ధంగా ఉన్నాయి. ఇప్పుడు శిష్యులంతా కూడా చుట్టూరా కూర్చున్నారు, యేసయ్య కూర్చున్నారు. ఇప్పుడు జాగ్రత్తగా గమనించండి ఏం జరగబోతుందో. 20వ వచనం. సాయంకాలం అయినప్పుడు ఆయన 12 మంది శిష్యులతో కూడా భోజనమునకు కూర్చుండెను. వారు భోజనము చేయుచుండగా ఆయన అనగా యేసు అంటా ఉన్నాడు, మీలో ఒకడు నన్ను అప్పగించును అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అనెను. అందుకు వారు బహు దుఃఖపడి ప్రతివాడును ప్రభువా నేనా అని ఆయనను అడగగా ఆయన, నాతో కూడా పాత్రలో చెయ్యి ముంచిన వాడెవడో వాడే నన్ను అప్పగించువాడు. మనుష్య కుమారుని గురించి వ్రాయబడిన ప్రకారము ఆయన పోవచ్చున్నాడు, గాని ఎవని చేత మనుష్య కుమారుడు అప్పగింపబడుచున్నాడో ఆ మనుష్యునికి శ్రమ. ఆ మనుష్యుడు పుట్టి ఉండని ఎడల వానికి మేలని చెప్పెను. ఆయనను అప్పగించిన యూదా అంటా ఉన్నాడు, ఇస్కరియోతు యూదా అంటా ఉన్నాడు, బోధకుడా టీచర్ నేనా అని అడగగా ఆయన నీవన్నట్టే అనేను. జాగ్రత్తగా గమనించండి. పరిచర్య ముగింపు వస్తుంది. ముగింపు కాదని, భూమి మీద ఆయన చేయాల్సిన పనికి ముగింపే గాని ఆయన ప్రపంచంలో లేదా ఇప్పుడు జరుగుతున్న పరిచర్య ముగింపు కాదు. ఎప్పుడు ముగింపు? రెండో ముగింపు అంటే యేసయ్య రెండో రాకడలో ఆగిపోద్ది సువార్త, ఆగిపోద్ది ఈ భూమి మీద పరిచర్య. అప్పటి వరకు ఇది కొనసాగుతూనే ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమంది శత్రువులు వచ్చినను, అపవాది వచ్చినను, వాడికి అనుచరులు వచ్చినను, అధికారులు వచ్చినను, ప్రపంచమంతా ఏకమైనను దేవుడి పరిచర్యను ఆపలేరు. హల్లెలూయా, గ్లోరీ టు జీసస్. చప్పట్లు కొడదామండి యేసయ్యకి, కొంచెం గట్టి కొడదామండి బాబా. హల్లెలూయా. ఆ తర్వాత ఏం జరిగిందయ్యా? ఆ తర్వాత ఏం జరిగిందంటే అందరు కూర్చున్నారు, రొట్టెలు ద్రాక్షరసం ఉంది, వాళ్ళు పస్కా పండగ చక్కగా చేసుకుంటున్నారు, పూజిస్తూ ఉంటే యేసయ్య మనసులో ఉంది, ఈ 12 మందిలో ఒకడు నాకు ద్రోహం చేయబోచున్నాడు లేదా నన్ను పట్టించబోచున్నాడు, ఇది చెప్పాలా లేదని ఆలోచన చేస్తూ ఆయన చెప్పాల్సింది అనుకున్నాడు, చెప్పేశాడు. ఇదిగో మీలో ఒకడు నన్ను అప్పగించబోతున్నాడు, మోసం చేయబోచున్నాడు, అప్పగించబోచున్నాడు అన్నప్పుడు 12 మంది షాక్ అయిపోయారు. దుఃఖం వచ్చేస్తా ఉంది. నీ మిత్రులము కదా, నీ శిష్యులము కదా, నిన్ను వెంబడించే వాళ్ళము కదా, నీ మాటకు జవాదాటం కదా, నీకు ఎదురు మాట్లాడడం కదా, నువ్వు ఏదంటే అది చేస్తాం కదా, మాకు అలా ఆలోచన లేదే. ఎవరయ్యా ఇక్కడ? ఎవరు? నేనా అని ఒకరినొకరు ప్రశ్నించుకుంటున్నారు. అప్పుడు యేసయ్య చెప్పాడు, మరొకసారి ఆ వచనం చూద్దాం. 23వ వచనం. నాతో కూడా పాత్రలో చెయ్యి ముంచిన వాడెవడో వాడే నన్ను అప్పగించువాడు. ఎవరండి? ఇస్కరియోతు యూదా. చూడండి, ఇస్కరియోతు యూదా అడిగినప్పుడు చేసి చెప్పాడు, నువ్వన్నట్టే, ఎస్ నువ్వే అంటే నేను జీసస్ ని అప్పచెప్పబోతున్నానా, నేను అలా చెయ్యను అనొచ్చు కదా, అనలేదు. ఎప్పుడైతే ఆయన 2 ముష్టిలో తీసుకున్న తర్వాత అపవాది వాళ్ళు దూరేసి వాడిని తీసుకెళ్ళిపోతాడు. ఎక్కడికి తెలుసా? ప్రధాన యాజకులు, మత పెద్దలందరూ కూర్చొని యేసుని చంపజూచుచున్నారు కదా, వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతాడు. వాళ్ళందరూ కూర్చొని ప్లాన్ చేస్తున్నారు, యేసుని ఎట్లా పట్టుకోవాలి. యేసుకి పాపులారిటీ పెరిగిపోతుంది, యేసుని వెంబడించే వాళ్ళు ఎక్కువైపోతున్నారు. యేసయ్య మరణించిన లాజరుని లేపాడట.
చనిపోయిన వాళ్ళని లేపుతున్నాడట, నీళ్ళ మీద నడుస్తున్నాడట, రోగంలో ఉన్న వాళ్ళకి స్వస్థత ఇస్తున్నాడట, పిల్లలు లేని వారికి పిల్లలు ఇస్తున్నాడట, కుష్టి వాళ్ళని బాగు చేస్తున్నాడట, చూపు లేని వాళ్ళకి చూపిస్తున్నాడట, అయ్యో అంగవైకల్యంతో ఉన్నవాడు లేచి గంతులు వేస్తున్నారట, పరుగులు తీస్తున్నారంట. ఇలాంటి వ్యక్తిని ఉండనిస్తే మనకు విలువ లేకుండా పోద్ది, మనకు పాపులారిటీ లేకుండా పోద్ది. ఇక మన మాట ఎవడు వింటాడు? ఆయన్ని భూమి మీద ఉంచకూడదు అని ఒక చెడు ఉద్దేశంతో ఆలోచన చేసుకొని కూర్చుంటున్నారు. ఎలా పట్టుకోవాలి, ఎలా పట్టుకోవాలి, ఎలా పట్టుకోవాలి. అంతలో ఇస్కరియోతు యూదా వచ్చినాడు. ఇస్కరియోతు యూదా వచ్చి, అయ్యా చెప్పు, ఏంటి, ఎవరు నువ్వు? నా పేరు ఇస్కరియోతు యూదా. ఓకే, అయితే ఏంటి? నేను యేసయ్య శిష్యుని. అవునా? దాదా 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 కూర్చో కూర్చో. ఒరే తీసుకురాండ్రా, మంచి చేరు తీసుకురాండ్రా, నీళ్లు తీసుకురాండ్రా, ద్రాక్ష రసం తీసుకురాండ్రా, అన్ని రకాల పండ్లు తీసుకురాండ్రా. వచ్చాడ్రా మనోడు. కూర్చోబెట్టారు. తీసుకున్నా, ముందు తిన్నాను, తర్వాత చూసుకుందాం. తప్పిపోయేలా చేసి ఉంటారు వాళ్ళు. అయిపోయిన తర్వాత చెప్పు, ఏంటి విషయం? విషయం ఏమిటంటే, చెప్పు, విషయం ఏమిటంటే, నేను యేసుక్రీస్తుని అప్పచెప్తాను, మీరు నాకేమిస్తారు? ఏం మాట్లాడుతున్నావు? అవును, యేసయ్యని మీకు అప్పచెప్తా, ఏమిస్తారు? యేసయ్యని అమ్ముతున్నాడు. ఎంత కుదిరిందయ్యా? 30 వెండి నాణాలు. యేసయ్య సర్వ సృష్టికర్త, ఆయన విలువ 30 నాణాల? నో! ఆ దుష్ట కార్యానికి వాడు చేస్తున్న, ఇస్కరియోతు చేసినటువంటి ఆ కార్యం విలువ 30 నాణాలే. కన్నా యేసు విలువ 30 నాణాలు కాదండి బాబా. ఆ 30 నాణాలకు ఒప్పందం పెట్టుకొని ప్లాన్ చేశాడు. ఎవరు? ఇస్కరియోతు యూదా. అప్పుడు ఒప్పించుకున్నారు. ఒప్పందం అయిపోయింది, కుదిరిపోయింది. ఒప్పందం, బిజినెస్ కుదిరిపోయింది. యేసయ్య తన శిష్యులతోటి గెత్సెమనే తోటలో ప్రార్థనకి వెళ్ళారు. గెత్సెమనే యేసయ్య తన శిష్యులు తీసుకొని గెత్సెమనే తోటకి వెళ్ళి అక్కడ ప్రార్థన చేస్తూ ఉన్నారు. యేసయ్యకి తెలుసు, జరిగింది తెలుసు, జరగబోయేది ఆయనకు తెలుసు. ఆ తర్వాత చూడండి ఏం జరిగిందో చూద్దాం. 47 వచనం నేను చదువుతాను, వినండి. ఆయన ఇంకా మాట్లాడుచుండగా 12 మందిలో ఒకడగో యూదా వచ్చెను. వానితో కూడా బహుజన సమూహములు కత్తులు గుదియలు పట్టుకొని ప్రధాన యాజకుల యొద్ద నుండి, ప్రజల పెద్దల యొద్ద నుండి వచ్చెను. ఆయన్ను అప్పగించువాడు ఎవరు? ఇస్కరియోతు యూదా అంటా ఉన్నాడు, నేనెవరిని ముద్దు పెట్టుకుందునో ఆయనే యేసు, ఆయన్ను పట్టుకొనుడి అని వారికి గుర్తు చెప్పి. చూడండి ఎంత ప్లాన్ చేశారో. యేసయ్య ఎక్కడుంటాడో ఇస్కరియోతు యూదాకు తెలుసు. యేసయ్య ఎక్కడుంటాడయ్యా? పగలంతా పరిచర్య, రాత్రంతా ప్రార్థన. ఎక్కడ ప్రార్థన చేసుకుంటారు? ఒంటరిగా ఆయన ప్రార్థన చేసుకుంటారు. ఒంటరిగా ఆయన ప్రార్థన చేస్తూ ఉంటారు. ఆయనకు తెలుసు, ఇస్కరియోతు యూదాకి యేసయ్య ఈ రోజు రాత్రి ఎక్కడ ఉంటాడో తెలుసు. అయితే అక్కడ మత పెద్దలు కానీ యాజకులు కానీ వాళ్ళంతా అడిగినప్పుడు, సరేరా బాబు పట్టిస్తున్నావు కదా, యేసుని మరి మా భటులకు తెలుసో తెలీదో, పొరపాటున వేరే వాళ్ళని తీసుకురాకూడదు, యేసునే తీసుకురావాలా. ఓకేనయ్యా, ఏం టెన్షన్ వద్దు మీకు. ఎందుకంటే నేను యేసు ప్రభు దగ్గరికి వెళ్ళిపోయి ముద్దు పెట్టుకుంటా. నేను ముద్దు పెట్టుకోగానే ఇంకా ఆయనని మీరు పట్టుకొచ్చుకోవాలా. ఓకే, ఓ సూపర్, బాగుంది, మంచి ప్లాన్ చెప్పావు. మొత్తానికి వీళ్ళు ఆ కత్తులతో వచ్చారండి బాబా. గుదియలు అంటే బేస్బాల్ కర్ర లాంటిది ఉంటుంది. కర్రలతో, కత్తులతో వచ్చారు. ఏదో దొంగని పట్టుకున్నట్లు, లేదా హంతకుని పట్టుకుందాం అన్నట్లు వచ్చారు. యేసయ్య సాత్వికుడండి. నేను నమ్ముతాను, చిన్నపిల్లలు యారా అని కూడా పిలవలేదేమో, నాన్న, అన్న, తమ్ముడు, చెల్లి, అన్న. సాత్వికుడండి. ఈజ్ ఎ వెరీ హంబుల్ పర్సన్. ఆయన ఎలాంటి వారికి కూడా, ఎవరికి కూడా హాని చేయని గొప్ప దేవుడు అండి ఆయన. అలాంటి వ్యక్తి దగ్గరికి కత్తులతో, ఖడ్గలతో వచ్చారు. ఎవరు? మనుష్యులు. వచ్చిన తర్వాత ఏం జరిగిందో చూద్దామండి. బైబిల్ తీయండి ఒకసారి. 49వ వచనం. వెంటనే యేసునందుకు వచ్చి, బోధకుడా నీకు శుభమని చెప్పి ఆయన్ను ముద్దు పెట్టుకొనెను. యేసు, చెలికాడా నీవు చేయవచ్చినది చేయము అని అతనితో చెప్పగా, వారు దగ్గరికి వచ్చి ఆయన మీద పడి ఆయనను పట్టుకొనిరి.
ఇదిగో యేసుతో కూడా ఉన్న వాళ్ళు ఒకడు చెయ్యి చాచి కత్తి దూసి ప్రధాన యాజకుని దాసుని కొట్టి వాని చెవిని తెగ నరికాను. యేసు, నీ కత్తి వరలో తిరిగి పెట్టుము, కత్తి పట్టుకుని వారందరూ కత్తి చేతనే నశింతురు. ఈ సమయమున నేను నా తండ్రిని వేడుకొనలేననియు వేడుకొనిన ఎడల ఆయన 12 సేనా వ్యూహముల కంటే ఎక్కువ మంది దూతలను ఎప్పుడే నాకు పంపడనియు నువ్వు అనుకునుచున్నావా? నేను వేడుకున్న ఎడల ఇలాగు జరుగువలనని లేఖనము ఎలాగూ నెరవేరును అని అతనితో చెప్పాను. జాగ్రత్తగా గమనించండి. యేసయ్యను పట్టుకున్న తర్వాత ముద్దు పెట్టాడు ఇస్కరియోతు యూదా. పట్టుకున్న తర్వాత పీటరే కత్తి తీసుకొని అందులో ఉన్న వ్యక్తి యొక్క చెవి కట్ చేశాడు. యేసయ్య ఆ చెవు తీసుకొని తెగిపడిపోయిన చెవు తీసుకొని కొడదమచ్చపట్లేసాయికి. ఆయన ఎంత గొప్ప దేవుడు అంటే, ఆయన చూడండి, అనుక్షణము ఆయనతో ఉంటే మనుషులు మారాల్సిందే. అయితే ఇస్కరియోతు యూదా పట్టించాడు కదా. 2 విషయాలు చూద్దాం. ఏంటయ్యా? ఆయన ఆ పంక్తిలో కూర్చున్నప్పుడు, భోజనం దగ్గర కూర్చున్నప్పుడు ఇస్కరియోతు యూదా గురించి యేసయ్య ఒక మాట సెలవిచ్చాడు. ఏంటి ఆ మాట? ఈ మనుష్యుడు పుట్టకపోయింటే మేలు. ఎవరికి మేలు? అతనికి మేలమ్మా. ఎందుకంటే ఇస్కరియోతు యూదా యొక్క జీవితం ఎలా ముగుస్తుందో యేసుకు తెలుసు. ఎందుకంటే ఇస్కరియోతు యూదా నరకానికి వెళ్ళాడండి. ఇప్పుడు కొన్ని లోతైన విషయాలు ఏంటది? ఇస్కరియోతు యూదా యేసయ్య శిష్యులలో ఒక శిష్యుడు. ఈయన డ్యూటీ ఏమిటంటే ఈజ్ ఏ ఫినాన్స్ ఆఫీసర్. ట్రెజర్ అంటే తెలుసు కదా, ఈ పరిచర్యకు సంబంధించిన డబ్బులు చూసే వ్యక్తి. లేదా గల్ల సంచి పెట్టుకొని తిరుగుతాడు, లేదా అకౌంట్ చూస్తూ ఉంటాడు. ఈ అకౌంట్ చూసే ఈ వ్యక్తి ఆ సొమ్ముని మిస్యూజ్ చేసేవాడు. హల్లెలూయా. ఏం చేసేవాడు? ఈ కానుకలు కానీ ఏదైతే వస్తుందో కొంచెం డబ్బులు, ఆ డబ్బుల్ని సొంత ప్రయోజనాల కోసం వాడేవాడు. ఒక దినాన ఒక స్త్రీ చక్కని అత్తరు తీసుకొచ్చి యేసయ్య దగ్గర పాదాలు కడుగుతుంటే, ఏవమ్మా ఈ విలువ చేసే అత్తరుని ఎందుకు నువ్వు పగలగొట్టి వేసేస్తావు? సరే అమ్మి బీదలకి ఇవ్వచ్చు కదా. యేసయ్యను అభిషేకిస్తుంది, యేసయ్య పాదాలు కడుగుతున్న ఫీలింగ్ ఇస్కరియోతు యూదాకి లేదు. యేసయ్యతో ఉండి అద్భుతాలు చూశాడు, అద్భుతాలు కూడా చేశాడు, దయ్యాలను వెలగొట్టడం, స్వస్థతలు అన్ని కూడా చూశాడు. యేసయ్య ఎవరన్న విషయం గ్రహించాడు. కానీ ఎందుకు పట్టించాడు? ఆయనతో ఉన్నవాడే కదా, ఆయనతో తిరిగిన వాడే కదా, ఎందుకు యేసయ్యని పట్టించాడు? తెలుసా? యేసయ్యతో ఉన్నాడు కానీ యేసయ్యకి తన జీవితాన్ని ఇచ్చుకోలేదు. యేసుతో ఉన్నాడు కానీ యేసయ్య మాటల్ని తన హృదయంలో భద్రపరుచుకోలేదు. ఈ దినాన ఒక మాట గుర్తుపెట్టుకుందాం. నువ్వు ఎదగాల్సింది అద్భుతాల మీద, ఆశ్చర్యకారాల మీద కాదు. నీ జీవితం, నీ ఆత్మీయ జీవితం కట్టుకోవాల్సింది వాక్యం మీద, యేసయ్య ప్రేమ మీద కట్టుకోవాలి. ఏదైనా ఒక రోజు నువ్వు పాపం చేసి పడిపోతే ఆ వాక్కు నిన్ను మళ్ళీ వెనక్కి తీసుకొస్తుంది. ఆ మాట, దేవుడి వాక్యం ఏదైతే ఉందో అది పనిచేస్తుంది. అది నార్మల్ వాక్యం కాదండి బాబో, జీవం కలిగిన వాక్యం. ఆ జీవము కలిగిన వాక్యము నువ్వు తప్పిపోకుండా సాయం చేస్తుంది. ఒకవేళ తప్పిపోతే కూడా తిరిగి వెనక్కి తీసుకురావడానికి సాయం చేస్తుంది. ఇస్కరియోతు యూదా మదిలో ఏముండేదంటే డబ్బు 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 డబ్బు. ఈ డబ్బు 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 అని పెట్టుకున్నవాడు క్రీస్తుని చూడలేడు. ఈ లోకాన్ని ప్రేమించేవాడు క్రీస్తుని చూడలేడు. అందుకే యేసయ్య అన్నాడు, ఒక మనుషుడు 2 యజమానుల దగ్గర పని చేయలేడు. నువ్వు డబ్బును ప్రేమిస్తే నన్ను ప్రేమించలేవు, నువ్వు లోకాన్ని ప్రేమిస్తే నన్ను ప్రేమించలేవు. నీ హృదయంలో నాకు స్థానం ఇవ్వాలి కానీ నువ్వు పక్కింటి అమ్మాయికి ఎందుకు ఇస్తున్నావు? నీ హృదయంలో నాకు స్థానం ఇవ్వాలి కానీ పక్కింటి కాలేజ్ యవనస్తులకు ఎందుకు ఇస్తున్నావు? రిమెంబర్, కీప్ ఇన్ మైండ్, నీ హృదయంలో క్రీస్తుకి స్థానం ఉండాలి, నీ ఇంట్లో క్రీస్తుకి స్థానం ఉండాలి, క్రీస్తు వాక్యానికి స్థానం ఉండాలి. కానీ ఇస్కరియోతు యూదా ఏం చేస్తున్నాడంటే పరిచర్యలో ఉన్నాడు కానీ
క్రీస్తుకి స్థానం ఇవ్వలేదు. యేసయ్య మాటలకి ఆయన స్థానం ఇవ్వలేదు. ఆయన ఎంతసేపు కూడా డబ్బు డబ్బు డబ్బు. మీరు అనొచ్చు, యేసయ్యకు తెలుసు కదా, యేసయ్య ఇస్కరియోతు యూదాని కాపాడొచ్చు కదా. యేసయ్య బలవంతంగా పరలోకం తీసుకెళ్ళాడు. అలాగే సైతాన్ కూడా బలవంతంగా నరకాన్ని పట్టుకుపోయాడు. గుర్తుపెట్టుకోండి, సైతాన్ కళ్ళ పట్టుకొని నరకాన్ని తీసుకెళ్ళాడు మనల్ని. ఇంపాసిబుల్. సేమ్ టైం యేసుక్రీస్తు కూడా బలవంతంగా నిన్ను పరలోకం పట్టుకున్నాడు. నీకు ఫ్రీడమ్ ఇచ్చాడండి. ఏమిచ్చాడు? ఫ్రీడమ్ ఇచ్చాడు. ఫ్రీడమ్ టు చూస్. నువ్వు ఏమెంచుకోవాలో ఆయన చెప్తాడు. ఆ నిర్ణయం ఎంచుకోవడానికి కూడా హెల్ప్ చేస్తాడు. కానీ he cannot force you to go there. ఇస్కరియోతు యూదా చూస్తున్నాడు, అన్ని జరుగుతున్నాయి అక్కడ, కానీ తను ఎప్పుడు కూడా దాన్ని తీసుకోలేకపోయాడు. ఒకవేళ అలాంటి పరిస్థితులు వెళ్తున్నాం మనకు ఏం చేయాలి తెలుసా? అక్క, తమ్ముడన్నా, మై లార్డ్, నీ కార్యాలు చూస్తున్నాను కానీ నిన్ను నేను నాలో ఉంచుకోలేకపోతున్నాను, హెల్ప్ మీ. ఇదొకటి. ఒక సందర్భంలో యేసయ్య అలా పరిచయం చేస్తుంటే ఒక స్త్రీ ఒక సమస్యతో బాధపడుతుంది. రక్తస్రావం సమస్యతో బాధపడుతున్నప్పుడు ఆమె చెప్పుకోలేని స్థితి కదా, అలాంటి సమస్య చెప్పుకోలేరు. రక్తస్రావం చెప్పుకోలేని స్థితి. చెప్తే నవ్వుతారేమో, చెప్తే బాధపడతారేమో, లేకపోతే హేళన చేస్తారేమో. ఈవెన్ యేసు కూడా చెప్పడానికి భయపడింది. కానీ తను విశ్వసిస్తోంది, యేసయ్య నాకు స్వస్థత ఇస్తాడని, యేసయ్య కార్యం చేస్తాడని విశ్వసించింది, నమ్మింది. ఈ నమ్మిన ఈ సహోదరి ఏం చేసిందంటే ఆ గుంపులో వెళ్ళిపోయి ఆయన కొంగు పట్టుకుంది, ఆయన వస్త్రాన్ని పట్టుకుంది. హల్లెలూయా. ఎప్పుడైతే ఆయన వస్త్రాన్ని ముట్టుకుందో ఈమెకి స్వస్థత వచ్చింది. కొడదమా చప్పట్లు యేసయ్యకి? కొడదమా, కొంచెం గట్టి కొడదమా, కొడదమా గట్టిగా. యేసయ్య అడుగు పెడితే స్వస్థత. యేసయ్య నోటి మాట నుంచి ఒక మాట వదిలితే స్వస్థత లేదా అద్భుతం. యేసయ్య కూర్చొని భోంచేస్తే జక్క ఇంట్లో కూడా స్వస్థత, అద్భుతం. ఇస్కరియోతు యూదా దేవుణ్ణి ముద్దు పెట్టుకున్నాడు. కార్యం జరగలేదే? జరిగిందా లేదా? జాగ్రత్తగా గమనించండి. కొంగు ముట్టుకుంటే లేదా ఆయన వస్త్రం ముట్టుకుంటే స్వస్థత వచ్చిందే. ఇప్పుడు డైరెక్ట్గా వెళ్ళి యేసయ్య ఆయనకి కిస్ చేశాడు. ఇస్కరియోతు యూదా వెళ్ళి ముద్దు పెట్టుకున్నాడు. యేసయ్యని ముద్దు పెట్టుకున్నప్పుడు ఆ ప్రభావము యూదాలో జరగాలి కదా, జరిగింది. 3వ వచనం, 7వ అధ్యాయం 3వ వచనం. అప్పుడు ఆయనను అప్పగించిన యూదా, ఆయన అంటే ఎవరండి ఇక్కడ? యేసయ్యను అప్పగించారు కదా. యేసయ్యను అప్పగించిన యూదా ఆయనకు శిక్ష విధింపబడగా చూచి పశ్చాత్తాపడి ఆ 30 వెండి నాణెములు ప్రధాన యాజకుల యొద్దకు పెద్దల యొద్దకు మరలా తెచ్చి, నేను నిరపరాధి రక్తమును అప్పగించి పాపం చేసి తిని అని చెప్పెను. అప్పుడు వారేమంటున్నారంటే, దానితో మాకేమి, నువ్వే చూచుకొనుము అని చెప్పగా అతడు ఆ వెండి నాణెములు దేవాలయములో పారవేసి పోయి ఉరి పెట్టుకొనెను. జాగ్రత్తగా గమనించండి. ఈరోజు చాలా నేర్చుకోవాల్సిందే మనం. యేసుక్రీస్తుకి వాళ్ళు శిక్ష ఫైనల్ చేస్తున్నారు, నిర్ణయిస్తుండగా అప్పటికి ముద్దు పెట్టాడు. మనలో అంతరాత్మ ఉంటుంది. పరిశుద్ధాత్మ దేవుడు అప్పటికి ఇంకా మనుషులు నివాసం చేయట్లేడు. చేస్తే అలా వచ్చి ఇలా వెళ్ళిపోయేవాడు. స్థిరముగా ఏ మనుషుల్లో కూడా పరిశుద్ధాత్మ దేవుడు అప్పట్లో నివాసం చేయలేదు. ఎందుకంటే మనుషుల్ని ఇంకా కడగబడలేదు, శుద్ధ హృదయం ఇంకా రాలేదు. పరిశుద్ధాత్మ దేవుడు నివాసం చేయాలంటే నీ హృదయం శుద్ధంగా ఉండాలి. శుద్ధ హృదయంలో మాత్రమే పరిశుద్ధాత్మ దేవుడు నివాసం చేస్తాడు. సో అప్పటికి మనుషుల హృదయాలు సరిగ్గా కడగబడలేదు కాబట్టి బలుచి కడుక్కునే వాళ్ళే, కానీ అది ఎక్కువ కాలం కాదు, కొద్ది రోజులే. భయంతో వాళ్ళు భక్తిగా ఉన్నారే కానీ
స్వతహాగా భక్తి చాలా తక్కువ. సో పరిశుద్ధాత్మ దేవుడు ఆ యొక్క ఇస్కరియోతు యూదాలో లేడు, ఎవరు లేడు అప్పుడు. కానీ అంతరాత్మ మనకి పశ్చాత్తాపం తీసుకురాగలదు. యేసయ్యను ముద్దు పెట్టిన తర్వాత తన అంతరాత్మ నిద్ర మేల్కొని ఒరే ఇలా నువ్వు తప్పు చేశావురా, అలా చేయకూడదురా, జాగ్రత్తగా ఉంచండి. అప్పగించే సమయంలో తనలో ఉన్న స్పిరిట్ అప్పచెప్పరా బాబు, కొడితే ఏకదం కరోడుపతి అయిపోవాలా, ఈ చిల్లర ఎందుకు, కానుకలో 1 నాణెం 2 నాణెలు ఎందుకు, నెలకు 2 నెలలకి కొడితే 30 నాణెలు ఒకేసారి వచ్చేయాలి. నీకు ఏం చేయాలి? పెద్ద స్కామ్ చేయాలి. ఏంటో స్కామ్? ఏసుకేసుని పట్టించాయి, 30 నాణెలు వచ్చేస్తాయి. పొలం కొనుక్కుందువో, లేదా ఇల్లు కొనుక్కుందువో, లేదా ఇంకా గాజులు కొనుక్కుందువో, ద్రాక్ష తోటలు కొనుక్కుందువో, ఏమైనా కొనుక్కోవచ్చు. ఏసు పక్కన తిరిగితే ఏమొస్తుందిరా బాబా? ఇల్లు లేదు, వాకి లేదు, తిండి లేదు, ఏమీ లేదు. ఆయన పెడితే తినాలి, ఉండమంటే ఉనాలి, లేదంటే అది చెయ్యాలి. ఎందుకురా బ్రతుకు? ఆయన అప్పగించు, డబ్బు వస్తుంది, ఇల్లు కొనుక్కో, పొలం కొనుక్కో, పెళ్ళైందా కాలేదా, అందమైన అమ్మాయి కూడా వస్తుంది అని లేనిపోని ఆశలన్నీ నూరిపోసాడు. ఎవరు? సైతాన్ అలా చెప్పాడు. అప్పుడు మనడు వాక్కు లేదు కదా, ఇక దేవుడు అంటే భయమే లేదు కదా, యేసయ్యకి స్థానం ఇవ్వలేదు కదా, మంచిగా అనిపించింది. ఆహా మళ్ళీ ఆఫర్ దొరికిందిలే, ఒకేసారి నేను కరోడుపతి అయిపోతానులే అనుకుని యేసుని అప్పగించాడు. అప్పగించిన తర్వాత దేవుణ్ణి అనగా యేసుని ముద్దు పెట్టుకున్న తర్వాత ఆ అంతరాత్మ గద్దెంపు కొంచెం బలంగా తయారైంది. యూదా తొందరపడ్డావు. యేసు ఎంత సాత్వికుడు! అలాంటి నిరపరాధి యొక్క రక్తము మంచి చేస్తుందా? లేదు. ఒప్పుకో అన్నప్పుడు పశ్చాత్తపడిపోయి ఆ దేవాలయానికి వెళ్ళిపోయాడు. అప్పటికే ఆ పెద్దలందరూ, ప్రధాన యాజకులందరూ కూర్చుని ఉన్నారు. కూర్చుండగానే, అయ్యా నేను తప్పు చేశానయ్యా, నేను పాపం చేశానయ్యా, నేను నిరపరాధిని అప్పచెప్పానయ్యా, ఒరే మాకు సంబంధం లేదురా బాబు, ఈ లోకం అలాగే చేస్తాది, నిన్ను కావాలని కేసులో ఇరికిస్తా ఉంటారు, కావాలని నిన్ను ఇబ్బందులు తోస్తూ ఉంటారు, అన్ని అయిపోయిన తర్వాత మాకు సంబంధం లేదు. తెలుసో తెలియకో ఏదైనా కోల్పోతే దగ్గరుండి బలపరచాలి. పర్లేదు మా నేను చేస్తానులే అని చెప్పాలి. కంపెనీ చెప్పదే, స్నేహితులు చెప్పరే, ఎవరు చెప్పరే, మాకు సంబంధం లేదంటా ఉంటారండి. మాకు సంబంధం లేదురా బాబా. అప్పుడు ఇస్కరియోతు ఏం చేశాడంటే, ఆ పొలం వద్దు, ఇల్లొద్దు, నాకు ఏది వద్దు, ఈ 34 నాకు వద్దండి, ఇసిరేసాడు. కేర్ఫుల్ గా ఆలోచించాలి. ఎప్పుడైతే పశ్చాత్తపడుతున్నాడో సైతాన్ మళ్ళా నిద్రలేస్తాడు. సైతాను అప్పటిదాకేమన్నాడు? ఊరే నువ్వు మంచిగా చేస్తున్నావురా, నువ్వు చేసే తప్పు కాదురా బాబు, నీ వల్ల ఎవరికి హాని జరగట్లేదు, ఒక్కడు పోతే పోయాలే అన్న సైతాను. జాగ్రత్తగా గమనించండి. అంతరాత్మ పాపం చేసామని చెప్పింది, పశ్చాత్తపడుతున్నాడు. వెంటనే సైతాను నిద్ర మేలుకొని, అవునరా నువ్వు తప్పే చేశావు, నువ్వు పాపం చేస్తావు, ఇంకా బతకూడదు. సైతాను మనుషుల్ని ఎంత నాశనం చేస్తున్నాడు చూడండి. అప్పటిదాకా పాపం చేస్తున్నప్పుడు నువ్వు ఏం చేసినా తప్పులేదు, నువ్వు యవ్వనంలో ఉన్నావు, నీకు డబ్బు ఉంది, నీ డబ్బుతో తింటున్నావు, నీ డబ్బుతో తిరుగుతున్నావు, నీ యవ్వనంతో చేస్తున్నావు. ఇప్పుడు సిగరెట్ తాగుతున్న దగ్గరికి వెళ్ళి, అయ్యా నువ్వు సిగరెట్ తాగుతుంటే, నా సిగరెట్ నా ఇష్టం, నా డబ్బులు పెట్టి నేను కొనుక్కున్నాను, నీకేంటి అంటారు. అనరా అంటారు. తాగుతున్న వాడి దగ్గరికి వెళ్ళి, ఇవరే తాగొద్దురా బాబు, నీ లివర్ పోద్ది, నీ కిడ్నీస్ పోతారా బాబు అంటే ఏమంటాడు? నా డబ్బు నా ఇష్టం, నేను సంపాదిస్తున్నా, నేను తాగుతున్నా, నీకేంటి? సేమ్ సైతాన్ కూడా వాడికి అదే చెప్తాడు. నీ డబ్బు నువ్వు తాగుతున్నావు, ఎవడి మాట నువ్వు. గంజాయి తీసుకో, నో ప్రాబ్లం, పోలీసులకు భయపడకు, సేవకులకు భయపడకు, అమ్మ నాన్నకి భయపడకు అని ఎవరు చెప్తుంటాడు? సైతాన్ చెప్తుంటాడు. ఈ రోజుల్లో యవనస్తుల్ని పీడిస్తుంది సైతాన్. తిరుగమ్మా, తిరుగు, అబ్బాయిలతో తిరుగు, నీకు సమయం ఉంది, సినిమాలకు పో, షికార్లకు పో, పార్కులకు పో. ఎవరు చెప్తుంటాడు? సైతాన్ ఏమంటాడు తెలుసా? అవును
నువ్వు తప్పు చేశావు, నువ్వు తప్పు చేశావు, చచ్చిపో చచ్చిపో చచ్చిపో. సూసైడ్ చేసుకోవడానికి కారణం ఇదే. పాపం చేసినంతసేపు ఎంకరేజ్ చేస్తాడు, పాపం చేసిన తర్వాత చచ్చిపో చచ్చిపో అని తరుగుతూ ఉంటాడు. ఆ రోజు ఇస్కరియోతు యూదా ఆయనలో కొంతమైన వాక్యం దాగుంటే, యేసు చెప్పిన ఇన్ని మాటల్లో ఒక్క మాటన్నా దాచిపెట్టుకుంటే, ఆయన యేసు దగ్గరికి వెళ్ళి, యేసయ్యా యేసయ్యా నన్ను క్షమించయ్యా, నేను పాపం చేశానయ్యా, నేను మంచివాణ్ణి కాదయ్యా, నాకు ఒక అవకాశం ఇయ్యయ్యా, నా బతుకు కట్టుకుంటానంటే యేసు వెంటనే క్షమించేవాడు. కానీ యేసుకు స్థానం ఇవ్వలా, యేసు వాక్యానికి స్థానం ఇవ్వలా, అపవాదికి స్థానం ఇచ్చాడు. అపవాది, అవురా 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 నువ్వు పాపం చేసావురా, నిన్ను దేవుడు క్షమించడరా, నిన్ను మనుషులు క్షమించర్రా, నీ తోటి శిష్యులు కూడా క్షమించర్రా, నీకు ఒకటే మార్గం ఏంటో తెలుసా, చచ్చిపోరా. ఊరేసుకున్నాడండి. ఊరేసుకుంటే ఆ చెట్టు కొమ్మ ఇరిగిపోయి పడిపోతే, ఆ బండ మీద పడితే పొట్ట పేగులు పగిలిపోయి పొట్ట చీల్చుకొని పేగులు బయటకు వచ్చాయి. భయంకరమైన మరణం. జాగ్రత్తగా గమనించండి. సంఘంలో ఉండటం గొప్ప కాదు, సహవాసంలో ఉండటం గొప్ప కాదు. సంఘంలో సహవాసంలో ఉన్న నువ్వు నేను మన హృదయంలో యేసుకి స్థానం ఇవ్వాలి. యేసయ్య మాటలకి మనం స్థానం ఇవ్వాలి. చూడండి, గ్లెన్ అనే ఆ బ్రదరు గల్ఫ్ లో ఉండేవాడు. బిడ్డల్ని చదివించాలి, పోషించాలని ఆ దేశానికి వచ్చాడు. ఫ్రీడమ్ ఉంది, టైంకి డబ్బులు ఇస్తున్నాడు, ఫ్రెండ్ ఇస్తున్నాడు, టైంకి అన్ని ఇస్తున్నాడు, హాయిగా తిరుగుతుంది పాపం చేస్తుంది. చూడండి, పిల్లలకి కావాల్సింది సొమ్ము కాదు, మనకు కావాల్సింది సొమ్ము కాదు, మనకు కావాల్సింది యేసు. యేసు నీతో ఉంటే, యేసు నీలో ఉంటే, యేసు అద్భుతంగా నీ జీవితాన్ని కడతాడు. అంతెందుకండి, పేతురు కూడా, అయ్యా నీకోసం ప్రాణం ఇచ్చేస్తాను, నీకోసం నేను ఏమైనా చేస్తాను అన్నాడు. అన్నాడు. అప్పుడు యేసు అన్నాడు, నాయనా కోడి కుయ్యక మునిపే 3 సార్లు నేనెవరో తెలియదంటావు అన్నాడా లేదా? కోడి కుయ్యక మునిపే 3 సార్లు నువ్వు ఆయన ఎవరో తెలియదు, నాకు ఆయన ఎవరో తెలియదు. పేతురు కూడా పాపం చేశాడు, కానీ పేతురు సరి చేసుకున్నాడక్క. యూదా పాపం చేశాడు, కానీ యూదా దాన్ని సరి చేసుకుని యేసు దగ్గర రాలేదు, కానీ నాశనం అయిపోయి వెళ్ళాడండి, నాశనం అయిపోయి వెళ్ళాడు. యేసయ్య ఏమంటాడంటే, నువ్వు పెద్ద అంతకుడివైనా పర్లేదు, నా దగ్గర రా, నీ బతుకును కడతా. ఎంత వ్యభిచారైనా పర్లేదు, నా దగ్గర రా, నీకు ఇంకో ఛాన్స్ ఇస్తా. మనుషులు ద్వేషిస్తుండొచ్చు, మనుషులను దూరం పెడుతుండొచ్చు, ఈ కోర్టులు లేదా పోలీసు వారు నీకు శిక్ష వేస్తుండొచ్చు, బట్ నేను శిక్షించాను. నీ హృదయం నాకు ఇస్తే, నువ్వు పశ్చాత్తాపడితే నీకు నేను జీవితం ఇస్తాను, నిత్య జీవితం ఇస్తాను అని ఈ రోజు యేసయ్య సెలవిచ్చేది. అది లేచి నిల్చుందాం, ప్రార్థన చేసుకుందాం.